ఇది ఇంత కారం ఎందుకుంది గౌతమ్? నువ్వు తినేది మంచిగా తింటున్నావు, నాకేమో కారం అవుతుంది ఎందుకు అంతే? అంత మండుతుంది, ఎట్లా తిట్టాలి? మీకు ఏం చేయాలి? ఎందుకు ప్లాన్ చేస్తావు గౌతమ్ నువ్వు? నా రియల్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ పిల్ల. అండ్ ఈరోజు వచ్చేసి ఓ మంచి వీడియోతో ఏదో వచ్చేసాను. సో ఆ వీడియో వచ్చేసి బర్గర్ ఛాలెంజ్. అండ్ బర్గర్ ఏముంది, మామూలుగా తింటారు, ఇది ఒక వీడియోనే అనిపిస్తుంది. సో బర్గర్లో కారం అయితే ఎవరు కలపలేదు కదా. సో ఈరోజు బర్గర్లో కారం కలిపి మా అత్తమ్మతో అయితే తినిపిస్తా. ఎందుకు అంటే చాలా రోజులు అయింది గొడవగాక. సో 2-3 సార్లు తిప్పించుకోవాలి, అప్పుడప్పుడు బాగుంటుంది. సో అందుకే కారం కలిపిస్తే చాలా రోజులు అయింది గొడవ పడక. చెప్పాను కదా మన వచ్చేసినాయి అనమాట పార్సల్ అయితే. సో ఇది వచ్చేసి శాండ్విచ్ అండ్ పిల్లల కోసం అయితే తీసుకున్నాను. వచ్చేసి బర్గర్, ఇంకొక వచ్చేసి నేను కొంచెం సైడ్కి అయితే వేసాను మిర్చి. సో ఎందుకు అంటే ఇప్పుడు మొత్తం తినేటప్పుడు స్పైసీగా అనిపిస్తే తినొచ్చు, తినకపోవచ్చు, ఎందుకు స్పైసీ ఉందని. సో ఒక సైడ్కి వేస్తే మెల్లగా తింటూ ఇక్కడికి వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి ఒక సైడ్కి అయితే వేస్తున్నాను అనమాట. బర్గర్ ఛాలెంజ్ అత్తాకోడళ్ళ మధ్య. బర్గర్ ఛాలెంజ్ అత్తాకోడళ్ళ మధ్య. అవునా, నిజమా? ఇది మీది అంటే ఒక 5 minutes లో తినేసేయాలి. ఎవరు ఫస్ట్ తింటారో చూసారండి ఎట్లా ఉన్నదో? ఒకటొకటి ఇట్లా చేస్తున్నాం అనమాట. మా కూడలికి ఏది ఇష్టం అనిపిస్తే అది చేద్దామంటారు. ఇక మరి గెలిచేది ఎవరో తెలియదు కానీ ఛాలెంజ్ అయితే వేసుకున్నాం. 1 2 3. ఫస్ట్ టైం బర్గర్ ఇప్పుడు ఆర్డర్ చేసిన బర్గర్ అయితే ఏం తినదు, ఇదే ఫస్ట్ అండి. ఎక్కువ తినదు, ఎప్పుడు తినలే కానీ సగం అయిపోయింది అది. నాదైతే ఇంకా కొంచెం ఉంది అట్లనే. ఇంత ఎర్రగా ఉంది అండి, గారం కూడా అవుతుంది. ఇది చికెన్, అది మస్తు ఎర్రగుంది, లోపల కారం కూడా ఎక్కువ అవుతుంది. చికెన్ నాదిలో కూడా ఉంది చూడండి, చికెన్ ఇట్లా లేదు, లోపల కారం ఉంది అంతా ఎర్రగా. నాకు కూడా కారం ఉంది మరి. ఎక్కువ మసాలా వేసినట్టు రాదు, చాలా మసాలా ఉంది ఆడ. చూడండి అది కూడా ఉంది. ఇంత కారం ఎందుకుంది గౌతమ్? నువ్వు తినేది మంచిగా తింటున్నావు, నాకేమో కారం అవుతుంది ఎందుకు? కారం వేసిండేమో అర్థం, మసాలా అది. అట్లెట్లా వేస్తాడు? ఒక దాంట్లో కారం వేస్తాడు, ఒక తప్ప పంపిస్తాడా? తిన్నీకి ఆర్డర్ చేసిన అయితే గిట్లా నీకేమో మంచిది, నాకేమో చెడ్డదా? మంచిది కాదు, మసాలా అది. చికెన్ మీద మసాలా చూడండి, మసాలా నాది, మరి నీకు లేదు, నాకుంది. మళ్ళా నేను స్పైసీ చేయలే. ఎంత కారం ఉంది చూడు, మస్తు కారం మండుతుంది నోరు. అంత కారం ఉన్నా మీరు ఎందుకు తిన్నారు? ఆపేయచ్చు కదా నోరు. అంత కారం ఉన్నా మీరు ఎందుకు తిన్నారు? ఆపేయచ్చు కదా. ఏంటి కామెడీయా? ఇగో ఏమో కలిపినావు నువ్వు, నాకు అనిపిస్తుంది. చూడండి, ఇగో ఏమో కలిపింది మా కోడలు. మసాలా నాండి, మసాలా ఇట్లా ఉంటుందా చూడండి. ఇగో
ఇట్లా చేస్తారు. కలపకుంటే ఎట్లా వస్తుందండి? ఇదిగో ఈమె చూడండి ఎట్లుందో. ఇగో ఈమైతే సగానికి సగం కూడా తినలేదు, కానీ నాకు ప్రాంక్ చేయడానికి నాతో ఇట్లా పెట్టించింది. ఇగో నేనెంత తిన్నా చూడండి, ఈమైతే తిన్నా చూడండి. ఏమన్నా ఉందా ఇందా? ఏం లేదు. ఎంత బాగుందో చూడండి, ముద్దుగా టమాటాలు అవి ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. నాకేమో ఇంత ఎర్ర కారం, అది కూడా గుంటూరు కారం, అది కాదు ఇది కాదు. ఎంత మండుతుంది అంతే అంత మండుతుంది. ఎట్లా తిట్టాలి మీకు? ఏం చేయాలి? ఎందుకు ప్రాంక్ చేస్తావు గౌతమ్ నువ్వు? నా రియల్ ఎట్లుంది? రియల్ ఇగో ఇంతగానో ఛాలెంజ్ చేసిన నేను, ప్రాంక్ కాదు. ఛాలెంజ్ చేసిన నేను, ప్రాంక్ కాదు. ఛాలెంజ్ లోనే ప్రాంక్ చేసినావు కదా కారం పొడి వేసి. అవును మరి చెప్పిన తినొద్దు ఈమె ఓడిపోవాలన్నట్టు చేసింది. గెలిచిరు కదా మీరే, ఇప్పుడు గెలిచిరు కదా మీరే. సగం కంటే ఎక్కువ తిన్నారుగా. ఏం గెలిచిరో ఏమో. నువ్వు చాలా ఇది చేస్తున్నావు గౌతమ్, నిజంగా చాలా చాలా అంటే చాలా ఓపికతో ఉంటున్నా నేను. నిజంగా చెప్తున్నా. కోపం వచ్చిన రోజు చూడు నేను ఎట్లా చేస్తానో నాకే తెలియదు. చూడు చూడు నిజంగా అండి, చాలా నాకు కోపం వస్తే నేను ఆగాను. ఎవరైనా పర్లేదు. బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా చేస్తారా ఇట్లా? తిట్టండి. నువ్వు మనిషివి కాదు. ఇంకేం తిట్టాలి? తిడితే మళ్ళీ నాకు వస్తుంది మండిపోయిన కారం. మళ్ళీ తిట్టండి తిట్టండి అంటుంది. వేసింది తిట్టండి అంట. విన్నారా? అదే నేను తిట్టినా. ఇగో ఇంట్లో కూడా కారం ఉంది. నువ్వు మనిషివేనా? ఇంతకు రాక్షసివి, నువ్వు మనిషివి కాదు. కావాలని నా మీద ప్రాంక్ చేస్తున్నావు. ఏమవుతుంది నాకు? నేనే కారం వేసిన, మీ కోపం తెప్పించి తిప్పించుకోవాలని చాలా అయిందని కారం కొద్దిగా వేసిన. అయినా అంతగానే తిన్నారంటే విధానం గ్రేట్. అలవాటు ఉందని ఎవరైనా తింటారండి, కానీ నాకు అంత అలవాటు ఉందని నాకు ఈమెకు తెలియదా? అలవాటు తిన్నా బాగానే కానీ గొంతు మండుతుంది ఇప్పుడు. కనీసం థమ్సప్ అన్న తెప్పించింది. చూడండి కలిగి 2 బర్గర్లు పెట్టింది మంచిగా. అదేంది ఛాలెంజ్ అన్నది. అంతే చిప్స్ తినాలంటే ఇది తినుకుంటా తింటేనే అంత కారం నోట్లకు పోయింది నాకు. ఇప్పుడు కారం వేసిన బాగా తిడుతుందని అంత రియాక్ట్ అయితే తెలియదు, కానీ అది సగం తినేసింది. నాదైతే అసలు తినలేదు సరిగా. నేను నిజంగా మీరు గ్రేట్. అంతగా తిన్నారన్నా కూడా గ్రేటే. మీరే గెలిచారు. కారం వేస్తా ఉండు పొగుడుతా ఉండు గౌతమ్, నీది అదే అలవాటు కదా. ఏమన్నా చేస్తుంది మళ్ళీ పొగుడుతా ఉంటది. మీరే గ్రేటు అంటది. ఏ చేసేది చేస్తుంది. చూడండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కారం ఉందండి, మస్తు మండుతుంది గొంతు. ముట్టుకుంటే కారం మొత్తం కారం పడ్డది. మళ్ళీ ఏంటంటే ఛాలెంజ్ చేస్తామా అంటుంది. అంత తింటారా లేదా అనేది ఛాలెంజ్ అనమాట. ఎక్కువ ఉంది, మూలకి ఇంకెక్కువ వేసింది ఆమె. తిన్నదని నయమైంది, కింద పడుతుంది చూసుకున్నా నేను. ఇంకా తిన్నదని కంగ్రాచులేషన్ చెప్పినా, గెలిచిరని చెప్పినా, ఇంకేం చెప్పాలి? చెప్తారు. ఫస్ట్ మంట పెట్టి తర్వాత సలహా చేస్తే అవుతుందా అండి? చెప్పండి మీరు. ఇంకా సాసు పెట్టింది అలా, తోసులు పెట్టింది అలా. తోసులు కాదు, చిప్స్ ఇవి. చిప్స్. మా అత్తమ్మ అంత కారం తిన్నందుకైనా ఒక లైక్ చేయండి. నన్ను వేసుకోండి కామెంట్లలో. నన్ను తిట్టుకుంటే నన్ను వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్.